సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించినట్లు డీసీసీ రష్మి పెరుమాల్ తెలిపారు. ఆ ఆసుపత్రికి సరైన అనుమతులు లేవు, చాలా ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. డాక్టర్ సిబ్బంది ఎవరూ సరైన నిపుణులు కాదని, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కు 2021లోనే గడువు తీరిందన్నారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రిని చాటుమాటుగా నిర్వహిస్తున్నందున అధికారులు గుర్తించలేకపోయారని చెప్పారు. ఇది సరోగసి కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ అని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. Clinic in Gopalapuram, fertility clinic regarding the raid system జరిగింది with the help of local police, then medical team as well as task force and revenue department. So a joint raid was conducted at this Universal Srushti fertility clinic in Gopalapuram police station limits. So basically I just give a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this, particularly regarding this case. So basically, we were approached by the complainants regarding this case that husband-wife couple, they were unable to conceive. So regarding their fertility issues, we will ఈ clinic కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్ వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అందరం మెయిన్ డాక్టర్ మనని కలిసారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనిషియల్లీ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు, కొన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగేసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రొసీజర్ లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్ కి తీసుకొని శాంపుల్స్ సరోగేసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని వాళ్ళ కన్సల్టేషన్స్ లో ఇనిషియల్ కన్సల్టేషన్స్ లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్ కి అగ్రి సృష్టి క్లినిక్ in Gopalapuram fertility clinic regarding the raid system జరిగింది with the help of local police, then medical team as well as task force and revenue department. So a joint raid was conducted at this Universal సృష్టి సెంటర్ పై రైడ్లో తాము కూడా పాల్గొన్నామని హైదరాబాద్ డిఎంఎన్హెచ్ఓ వెంకట్ తెలిపారు. 2021లోనే అనుమతులు క్లోజ్ అయ్యాయని చెప్పారు. హాస్పిటల్ మూసేస్తున్నామని చెప్తే క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామన్నారు. అయినా అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారని డస్ట్బిన్ చెక్ చేస్తే రెగ్యులర్ ప్రాసెస్ చేస్తున్నట్లు ఆధారాలు గుర్తించి వాటిని సేకరించామని తెలిపారు. రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు. ఎంఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఎన్టీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మీరు ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో నేను క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి. 7 చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ అంటే బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ థియేటర్ చేయడానికి కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. పోలీసు నుంచి, రెవెన్యూ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె థియేటర్ ఏది
రన్ చేయడం లేదని చెప్పి